వరుసగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ చేసింది. ఓవర్నైట్ స్కోర్ 318/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 200 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. 518 స్కోర్ వద్ద ధ్రువ్ జురేల్ 5వ వికెట్ రూపంలో అవుట్ కాగానే నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న గిల్ వెంటనే ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటింగ్ ముగిసినట్లయింది. తొలి ఇన్నింగ్స్లో 134.2 ఓవర్ల వద్ద మొత్తం 5 వికెట్ల నష్టానికి 518 రన్స్ చేసి డిక్లేర్ చేసింది ఇండియా. రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. మరో 2 పరుగులు జోడించి 177 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. ఎడాపెడా 4లు 6ర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే హాఫ్ సెంచరీకి చేరువయ్యాక అతడు అవుట్ అయ్యాడు. 54 బంతుల్లో 43 రన్స్ చేసి వార్కిన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. గత మ్యాచ్లో సెంచరీ చేసిన ధ్రువ్ జురేల్ కెప్టెన్ గిల్కు జత కలిశాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో పరుగుల వరద పారించిన గిల్ ఈ మ్యాచ్లో శతక్ కొట్టాడు. అయితే జురేల్ అవుట్ అయిన వెంటనే ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. అంతకుముందు రెండో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. 175 వ్యక్తిగత స్కోర్ దగ్గర రనౌట్తో వెనుదిరిగాడు యశస్వి. గిల్ యశస్వి మధ్య మిస్అండర్స్టాండింగ్తో ఇండియా వికెట్ కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా జట్టులో విభేదాలు భగ్గుమన్నాయి. డబుల్ సెంచరీ చేసే అవకాశం కళ్ల ముందు చేజారితే ఏ బ్యాటర్కైనా కోపం రావటం సహజం. వెస్టిండీస్తో రెండో టెస్ట్ తొలి రోజు అద్భుతంగా ఆడిన యశస్వి జైస్వాల్ ఈ రోజు కూడా మంచి జోష్లో ఉన్నాడు. అయితే విండీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతున్నాడు. కానీ రనౌట్ రూపంలో డగౌట్కి వెళ్లిపోయాడు. దీంతో నాన్ స్ట్రైకింగ్లో ఉన్న కెప్టెన్ శుభమన్ గిల్ పై జైస్వాల్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. గిల్ పరుగు కోసం రాకపోవడంతోనే అవుట్ అయిన యశస్వి చేతితో తలను కొట్టుకుంటూ స్టేడియం నుంచి వీడాడు. ఇన్నింగ్స్ 92వ ఓవర్ను జైదేన్ సిలేన్ చేశాడు. ఆ ఓవర్ సెకండ్ బంతిని యశస్వి జైస్వాల్ మిడ్ ఆఫ్ వైపు కొట్టాడు. ఈజీగా పరుగు వస్తుందని భావించిన యశస్వి రన్నింగ్ చేయటం స్టార్ట్ చేశాడు. మరోవైపు గిల్ మాత్రం అతడి పిలుపును పట్టించుకోకపోవడంతో అప్పటికే సగం పిచ్కు పైగా దాటిన జైస్వాల్ రిటర్న్ అయ్యేలోపు రనౌట్ అయ్యాడు. రనౌట్ తర్వాత గిల్ పై ఇట్స్ మై కాల్ అంటూ జైస్వాల్ తీవ్రంగా మండిపడ్డాడు. క్రీజులోనే అసహనం వ్యక్తం చేస్తూ బయటికి వెళ్లిపోయాడు. కాగా శుభ్మన్ గిల్ తీరుపై క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. గిల్ తప్పిదం వల్లే జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్ అయిందని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.